హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి దివాళీ బ్లాగ్. ఇది నేను మార్నింగే 6కి లేసానమాట. సో 5కే లేవాలి. అసలు అయితే చాలా లేట్ అయిపోయింది. నైట్ చాలా లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇంకా షాప్ క్లీన్ చేసుకొని షాప్కి అంత డెకరేషన్ చేసుకొని వచ్చేలోపు లేట్ అయిపోయింది నైట్. సో మార్నింగ్ కూడా లేవలేకపోయాను. సో మార్నింగ్ అయితే 6కి లేసాను. ఈలోపు ఇంకా పాలు టీ పెట్టేశాను. అలాగే అత్తయ్య మార్నింగే పూజ సామాన్ అవన్నీ బయట పెట్టేసి ఇంకా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, ఆద్విక్ ఇంకా లేవలేదు. ఇందాక నేను మాట్లాడిన వీడియోలో అస్సలు సరిగ్గా రావట్లేదు వాయిస్, అందుకే నేను మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయాను, పూజ చేసేసాను. ఇంకా గురువారం కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ దివాళీ. అందరికీ హ్యాపీ దివాళీ. ఇక్కడైతే ఇంకా నేను రెడీ అయిపోయాను. సో నా శారీ వచ్చేసి ప్లెయిన్ లైట్ వెయిట్ శారీ అనమాట. ఎల్లో కలర్ చిన్న గోల్డ్ వర్క్ వస్తుందన్నమాట. మరి అది చెమ్కియా లేకపోతే అది ఏం వర్కో నాకు తెలియదు. సో నేను అంత గమనించలేదన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అంటే శారీస్ క్యారీ చేయలేని వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో అది దీనికైతే బ్లౌజ్ రాలేదు. సో నా దగ్గర వర్క్ బ్లౌజ్ ఉంటే గ్రీన్ కలర్ది మ్యాచ్ చేశాను అనమాట. బాగా మ్యాచింగ్ అయింది. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्। हरि ओम आञ्जनेयाय विद्महे पुत्राय धीमहि तन्नो प्रचोदयात्। आपदाम् अपत्कारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम नाम रामेति रमिराम मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम रामे मनोजवं मारुतिर्वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वाणिनित्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्। ओम सरस्वती प्रदाय नमः। जानवी पूजयामि। हराय नमः ऊरो पूजयामि। त्रिपुरान्तकाय नमः भीष्मं पूजयामि। भवाय नमः कटिं पूजयामि। गंगाधराय नमः नाभिं पूजयामि। महादेवाय नमः उदरं पूजयामि। पशुपते नमः हृदयं पूजयामि। विनाशिने नमः हस्तान् पूजयामि। शिवाय नमः भुजराय नमः नेत्राणि पूजयामि। रुद्राय नमः ललाटं पूजयामि। ओम त्रिपुरान्तकाय नमः। ओम ऋषभंकाय नमः। ओम वृषभारूढाय नमः। ओम भस्मोद्धूलित विग्रहाय नमः। जनकाय नमः। ओम चार विक्रमाय नमः। ओम रुद्राय नमः। ओम भूतपतये नमः। ओम स्थानवे नमः। ओम अगिर्बुद्धाय नमः। ओम पास विमोचकाय नमः। ओम सांबाय नमः। ओम गुराय नमः। ओम पशुपतये नमः। ओम देवाय नमः। ओम महादेवाय नमः। ओम अव्ययाय नमः। ओम हरे नमः। ओम शतं दविदे नमः। ओम अव्यक्षाय नमः। ओम दक्षज्वालहराय नमः। ओम हराय नमः। ओम भगनेत्रविदे नमः। ओम अव्यक्ताय नमः। ओम सहस्राक्षाय नमः। ओम सहस्रपादे नमः। ओम नानाविध परिमलपुष्पाणि समर्पयामि। द्वादशग्रन्थिं पूजयामि। ओम भद्गाय नमः। त्रयोदशग्रन्थिं पूजयामि। ओम शम्भवे नमः। चतुर्दशग्रन्थिं पूजयामि। ओम सदाय नमः। षोडशग्रन्थिं पूजयामि। ओम ईश्वराय नमः। सप्तदशग्रन्थिं पूजयामि। ओम उग्राय नमः। अष्टादशग्रन्थिं नमः। विंशतिग्रन्थिं पूजयामि। ओम केदारीश्वराय नमः। एकविंशतमग्रन्थिं पूजयामि। केदारीश्वराय। సో ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. సో ప్రసాదం పెట్టి హారతి అయితే ఇచ్చేస్తే అయిపోతుందన్నమాట. సో ఇక మార్నింగ్ నేను వచ్చేలోపే ఇక్కడ అన్ని పనులన్నీ జరిగిపోయాయి. సో నేను లేట్గా వచ్చాను, రావడమే 10 అయిపోయింది. సో అంతే, ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ ప్రసాదాలు కూడా చేసేసారు. ఇంకా జస్ట్ నేను వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ అత్తయ్యలు మామయ్యలు అందరూ అనమాట. సో మా అమ్మ వాళ్ళ అన్నదమ్ములు అనమాట. సో అది ఇంక ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకొచ్చేసాను. సో ఇప్పుడైతే హారతి ఇస్తారు. మ్యాక్సిమం వీడియో నేను ఎలా ఉందో అలానే పెడుతున్నాను. ఎందుకు అంటే కొంచెం ఎలా ఉందో అలా పెడితే నాకు కూడా ఎప్పుడు మెమరీ గుర్తుండిపోయేలా ఉంటుంది కదా వీడియో అని చెప్పేసి నేనైతే
మ్యాక్సిమం వీడియో అయితే ఎడిట్ చేయట్లేదు, కాకపోతే వీడియో మాత్రం చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కదా, సో వీడియో చాలా పెద్దగా 2 పార్ట్స్ అయ్యాయి. సో నేను 2 పార్ట్స్ ఎందుకని చెప్పేసి మ్యాక్సిమం మెయిన్ కొన్ని బిట్స్ మాత్రమే యాడ్ చేసి పెడుతున్నాను. సో చూడండి, చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. సో అదనమాట. నేనైతే జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ చేంజ్ చేసుకుందాము అనుకున్నాను. నేను అందుకే ఏమంత పెద్దగా రెడీ అవ్వలేదన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వచ్చు కదా అని చెప్పేసి నేను నార్మల్గా శారీ కట్టుకొని వచ్చాను. కానీ అనుకోకుండా అందరిది ఎల్లో కలర్ అయిపోయింది. సో ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవడానికి కూడా నాకు అంత టైం దొరకలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను వెళ్ళడమే లేట్గా వెళ్ళాను. అక్కడ అన్ని ప్రసాదాలు అన్నీ అయిపోయి పూజ కూడా స్టార్ట్ చేసేసారనమాట. సో ఇంకా నేనేం చేంజ్ చేసుకోలేదు, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి మీరు వీడియోలో చూస్తే అందరు ఎల్లోనే కనిపిస్తూ ఉంటారు. సో అదనమాట. ఇక్కడైతే నోముదారాలు కట్టేసుకుంటున్నాం అనమాట. కానీ శారీ చాలా బాగుంది, కాకపోతే అందులో బ్లౌజ్ అయితే రాలేదు. సో ఇది కాస్ట్ వచ్చేసి 450 అలా అంతే, చాలా తక్కువ ప్రైజే. సో అదనమాట. ఇదైతే నేను ఆన్లైన్లో కొనలేదు, ఆఫ్లైన్లోనే కొన్నాను. సో ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది, ఇంకా హారతి ఇస్తాము ఇప్పుడు. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. కేదార ప్రతిమా యస్మాద్రాజ్య సౌభాగ్యవర్ధిని తస్మాదాస్య ప్రదానేన మమాస్తు శ్రీ రచంచల యస్య స్మృత్యా పరిపూర్ణ తదస్తుతే కల్పోక్త కేదారీశ్వర సుప్రీత సప్రసన్నో వరదో భవతో ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. సూత పౌరాణికుడు సవనకాది మహామునులను చూసి ఇతని ముళ్ళారా ప్రపంచమంతా యువలోకమున శివ సాహిత్యం పొందుతున్నాడు. కావున 4 వర్ణములను వారను నియమములతో కూడిన వాడే ఈ వ్రతమును ఆచరింపవలేను. భూలోకమున ఈశాన్య మూలయందు కైలాసమడి పర్వతం ఒకటి కలదు. ఆ పర్వతమున మెరుపులతో కూడిన శరత్కాల మేఘంబులో సకల రత్నములతో కూడిన తెల్లని వెండి శిఖరములు వెలుగుచుండను. సాలతమాల, హింతాల, వకలాశోక, చందన, దేవదారు, చంపక, ప్రముఖ నానావిధ పుష్ప ఫలభరిత వృక్షములతో కూడి పలు తెరంపులకు పులుగుల పూతులు పలు విధంబులకు సెలయేళ్ళు కలిగి ఉండను. యోగులెల్లరూ ఆ పర్వత శిఖరమున నుండి అచ్చటనే యక్ష, కిన్నర, గంధర్వ, సిద్ధ చింతాశోక ప్రశమనం ఆయుర్వృత్తముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర సంస్కృతం పూజయస్ස వసంతం భాస్కర భువనేశ్వరం సర్వదేవాత్మకో ఏష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసుర గుణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మ చ విష్ణుస్ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధన కాలో యమః సోమో యపాంపతి పితరో వసవ సాధ్య అశ్వినో మరుతో. ఓం సాహస్రశీర్షం దేవం స్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం పురుషోద్ధవిశ్వం ఉపజీవతిం పతిం విశ్వాస్యేత్మజం శాతమిచ్చేతి కేదారి గౌరమ్మ పూజయ మంగళం శివుని జట మందిరం పుననున్న మాగంగ గౌరమ్మ పూజయ మంగళం నిత్యజయ మంగళం. కనకరత్నపు చీర కమనీయముగా గట్టి కనకమైనట్టి ఆ కంచుకమున మణికరంబున మంచి మాణిక్యములు పెట్టి ఘనతరంపైముగా నెడతీగ వాసిగను ప్రకటముగా ముత్యాల బాధైన పుష్టిలా నీటైన ముక్కెరను దాల్చిన మాయమ్మ పూజయ మంగళం నిత్యజయ మంగళం. గుగ్గిలము సాంబ్రాణి గుమగములు వాసనలు నిత్యదేవి మహానీలమ్మలు మృగ్గులను లాయుధులు ముందరను అందముగా గడ్డపైనున్న మా గౌరమ్మ పూజయ మంగళం నిత్యజయ మంగళం. మల్లెలను మొల్లలను మంచి విరజాతులను అల్లి బిల్లిగా దండలు మరచేసి తల్లి మృక్కుదురు ధర్మిలోన ఎల్లప్పుడు చల్లగా మా గౌరమ్మ
అమ్మకు జయ మంగళం నిత్య జయ మంగళం. పండుటాకులు మంచి బాగుగా కొబ్బరి నిండు వేడుకతోను నీలమ్మకు అందబాయక భక్తులందరిలోను దండిగా మా కొండ కర్ణమ్మకు జయ మంగళం నిత్య జయ మంగళం. గారెలను పూరెత్తును అతి పూరలు పొందుగా కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం బంగారు నీరాజనం భక్తి బంగారు నీరాజనం వెలకాకుడన్న బలపోనీతలు నీటి మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మగజాలు హృదయాన తిమిరాలు సాయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతిలో చిక్కిళ్ళ మా తల్లి ముంగులకు పిల్లలందరూ బయట ఉన్నారు. పిల్లలందరూ రమ్మని హారతి మా అక్క, ఇంకో అక్క, మా వదిన, ఇక ఇంకో అక్క, మా పెద్ద వదిన, మా రెండో వదిన, మూడో వదిన మిస్సింగ్, నాలుగో వదిన కావ్య మిస్సింగ్ ఇందులో. ముందు పెట్టినా స్వర్ణక్క, అన్నయ్య ఆన్ చేయకుండానే హాయ్ చెప్పాడు. మా అన్నయ్య వదిన స్మైల్ లేదు. సో ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే షాప్లో కూడా నైట్ పూజ ఉంటుంది కదా. సో వెళ్ళి ఇంకా కొంచెం క్లీన్ చేసుకొని షాప్ క్లోజే ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం రెడీ అయిపోయి కొంచెం డెకరేషన్ అవి చేసేసి ఇంట్లో కూడా దీపాలు పెట్టి షాప్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము వెళ్తున్నామని అందరు బయటకు వచ్చారనమాట. సో ఇక్కడ పిల్లలు చూసారా బయట ఎలా ఉన్నారు ఆడుకుంటూ. సో ఇక ఇక్కడ వచ్చేసి మా మరిది మా చెల్లెలు. సో అది ఇంకా కెమెరా ఆన్ చేయగానే భయపడతారు కదా, కాకపోతే ఎందుకు ఇబ్బంది కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి నేను కెమెరా ఆన్ చేయను, అంటే వీడియోస్ తొందరగా షూట్ చేయను అనమాట. సో మళ్ళీ ఎందుకు అంటే వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ మళ్ళీ తర్వాత మనల్ని అనొద్దు కదా, అందుకని చెప్పేసి కొంచెం అలా. సో ఇక్కడ వచ్చేసి వీడు వదిన కొడుకు అనమాట. సో ఛానల్ ఏదో ఉంది కదా అని చెప్పేసి అంటున్నాడు. సో వాడు ఛానల్ పేరు మర్చిపోయాడు, తర్వాత ఉషా తెలుగు అమ్మాయి కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇక్కడ మా మరిదికి కూడా ఛానల్ ఉందన్నమాట. సో అదే అడుగుతున్నాను, చెప్తాను అని. సో అది ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతాము. సో ఆ రోజు చూసారా వాడు పడుకొని లేచాడు. ఇంకా ఇప్పుడే వచ్చినామండి, వచ్చి కేకర కాచుకోవాలా. ఫుల్ హ్యాండ్స్, ఫుల్ కాళ్ళు, ఇంకా ఫుల్ ప్యాంట్, ఫుల్ కాళ్ళు కాదు, ఫుల్ ప్యాంట్, ఫుల్ హ్యాండ్స్, టీ షర్ట్, షూస్. కరెక్ట్ చెప్పింది. థ్యాంక్స్ అమ్మా. సో ఇప్పుడే చిన్న మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాము. సో షాప్లో పూజ ఉంది. సో ఆ పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 6 అవుతుంది. సో వీళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యి, పాపం చౌకీగాడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో, ఫుడ్ అసలు ఏం తినలేదు. సో ఇక దానికి ఏమన్నా పెట్టేసి వీళ్ళని రెడీ చేసి, అలాగే ఇంట్లో కూడా కొంచెం దీపం వెలిగించి బయట దీపాలు పెట్టేసి షాప్కి అయితే వెళ్ళాలి. సో పంతులు అయితే 7కి వస్తాడు. ఈలోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. షాప్లో ఏమేం కావాలో ఏంటి అనేది. సో మీరందరు పూజ ఎలా చేసుకున్నారు, దివాళీ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట. సో మళ్ళీ షాప్లో పూజ ఉంది, అప్పుడు కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అండి నాకేం బాగుందా,
బాగుంది కదా. ఇది ఇక్కడి నుంచి ఇలా అనాలి, ఇది ఏమో ఇలా వస్తుంది పైకి, అందరికీ తెలుస్తుంది. చూడండి. రెడీ స్టేట్ స్మైల్. పెట్టు మంచిగా. అరే సరే సరే ఏంద్రా ఇంతసేపు వస్తున్నది ఇది. వావ్ సూపర్. మధ్యలో పెట్టాలన్నారు కరెంట్ వేరే దాకా. సూపర్ ఉంది. పోయి మళ్ళీ సడన్గా వస్తున్నారు. ఇంక ఇక్కడైతే షాప్ దగ్గర కాల్చి తర్వాత ఇక్కడ చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడ నార్మల్ కాబట్టి ఇక్కడ మళ్ళీ పడుకోవాలి ఇక్కడే. సో ఇంకా ఇక్కడ కూడా కొన్ని కాల్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు చూసారు కదా ఎలా డాన్సులు చేస్తున్నారో అసలు. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా కాకపోతే ఇంకా సాంగ్ అయితే నేను పెట్టలేదు, కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి. ఫుల్ ఎనర్జీ అసలు, ఆడి ఆడి అలసిపోయారు. సో ఇంకా నలుగురు పిల్లలు కలిస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కొద్దిసేపు బజ్జు 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 కొద్దిసేపు ఆగమ్మా 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 ఆగమ్మా. చాకీ ఇల్లరా. మమ్మ తినలే చిన్ని తల్లి, నువ్వు తగలాల తాగే. హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. చాకీ చూసారు కదా, అసలు దాన్ని వదిలేసి ఒక డే ఒక నైట్ ఉన్నాం కదా. సో అది బాగా అసలు బెంగ పెట్టేసుకుంది, ఎలా ఎగురుతుందో చూసారు కదా వచ్చారని చెప్పేసి. సో అదనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే 11 అయిపోయింది వచ్చేటప్పటికి. సో ఇప్పుడు ఇంకా వచ్చిన తర్వాత కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము, కావ్య, నేను, అన్నయ్య ఇలా. సో అదనమాట. కుదిరితే బ్లాగ్ ఇలానే కంటిన్యూ చేస్తాను, లేదు అంటే కనుక బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో అదనమాట. సో
కంటిన్యూ చేస్తే మళ్ళీ కలుస్తాను, లేదు అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.